హలో మచాస్, నేను మీ మాన్సూన్ మచా అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం వెళ్తున్నాం మహారాష్ట్రలోని చంద్రపూర్ డిస్టిక్కి. ఎందుకని మీకు డౌట్ రావచ్చు. సో అదేం లేదండి, నవరాత్రులు కదా, అంకల్ అమ్మవారి టెంపుల్కి, అండ్ యాక్చువల్లీ నా ఫేవరెట్ టెంపుల్ అనుకోండి. సో మ్యాటర్లోకి వెళ్తే కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుండి 78 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఈ టెంపుల్కి ఈరోజు మనం ఎలా వెళ్దామో చూద్దాం. ఆసిఫాబాద్ నుండి స్టార్ట్ అవ్వగానే మన తెలంగాణ బార్డర్ లాస్ట్ టోల్ గేట్ వస్తుంది. అది వాంకిడి దగ్గరలో ఉంటుంది. ఈ విలేజ్ నేమ్ వచ్చేసి లక్కడ్కో. ఆంధ్ర అండ్ తెలంగాణ నుండి వస్తున్న లారీస్ ఉంటాయిగా, వాళ్ళు టీ కోసం అండ్ ఫుడ్ కోసం ఇక్కడ ఆగుతూ ఉంటారు మ్యాక్సిమం. ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఇంకో టోల్ గేట్. ఇది హెవీ వెహికల్స్కి మాత్రమే, బైక్స్ అండ్ కార్స్ అండ్ బస్సెస్కి ఇది అవసరం లేదండి. అండ్ మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము మహారాష్ట్రలోని రాజురా అని ఒక టవర్. ఈ ప్లేస్ వచ్చి నాకు కొంచెం ఫేవరెట్, ఇది వేరే మ్యాటర్ అనుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా నాగరాజ్ కేఫ్, చాలా ఫేమస్ అండి రాజరాలో. ఈ కేఫ్లో నాకు ఫేవరెట్ ఫుడ్ వచ్చేసి పరోటా అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్. చాలా ఫేమస్ అండి, బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి బల్లార్షా బ్రిడ్జ్ అండి, పక్కనే రైల్వే బ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి న్యూఢిల్లీ అండ్ చెన్నై మెయిన్ లైన్ అంట. మీరు హైదరాబాద్ నుండి కానీ ఇక్కడ నుండి ఢిల్లీ వెళ్ళాలంటే ఈ లైన్ నుండి వెళ్ళాలి. ఇప్పుడు మనం చూసాం వన్ ఆఫ్ ద ఇండియాస్ లార్జెస్ట్ పేపర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ బల్లార్షా అండి. ఇది వచ్చేసి మెయిన్ గేట్ అండి. ఇక ఆల్మోస్ట్ ఎంటర్ అయ్యామనుకుంది చంద్రపూర్లోకి. ఈ రైడ్ తీసుకుంటే చంద్రపూర్ బస్ స్టాండ్ వస్తుంది, అండ్ నాగ్పూర్ వెళ్ళాలనుకుంటే ఈ రోడ్న వెళ్ళొచ్చు. ఈ స్ట్రైట్ రూట్ వచ్చేసి సిటీలోకి డైరెక్ట్ ఎంటర్ వచ్చింది. టెంపుల్ కూడా ఈ రూటే దగ్గర. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఈ టెంపుల్కి చంద్రపూర్ వాళ్ళు కాకుండా మన తెలంగాణ నుండి కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లోపల మెయిన్ టెంపుల్లో ఒక గుహ లాంటిది ఉంటుంది. ఆ గుహలోకి వెళ్తే సేమ్ ఇలానే అమ్మవారు ఉంటారండి. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్లీ అది క్లోజ్ అయిందనమాట. సమ్ రీజన్స్ వల్ల ఇప్పుడు లోపలికి అలౌ చేయట్లేదు.
మెయిన్ టెంపుల్లో ఫోన్స్ ఎలా లేదండి, అందుకే మీకు కొంతవరకు చూపించగలిగాను. ఇందాక చెప్పాక ఒక గుహ ఉంటుంది, అందులో అమ్మవారు ఉంటారని. ఆ గుహ ఇదే అండి. ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, ఇప్పుడు వరకు నిలవలేదు, ఇక పైన కూడా ఉండకపోవచ్చింది. వచ్చేసి గుహ లోపల ఇవ్వండి. ఆ సైడ్లో చిన్న విండో ఉందిగా, ఆ విండోలో నుండి చూస్తే అమ్మవారు కనిపిస్తారండి. ఈ టెంపుల్ వచ్చేసి 13th సెంచరీలో కాంఖ్యా బల్లాల్ షా అనే గోండ్ రాజు కట్టించాడంట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. మీకు నచ్చకపోయినా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరైతే షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.